హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ జీరో పెట్టుకుని సినిమాలు మాత్రం వెళ్ళినోడు మళ్ళా మళ్ళా వెళ్ళి చూసినాడు అనమాట సినిమా. అట్లాంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అర్జున్ రెడ్డి. అసలు అర్జున్ రెడ్డి సినిమా అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు, సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా లేవు, కానీ వెళ్ళినోడు మళ్ళా 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 వెళ్ళాడు అసలు సినిమాకి. హైలైట్ సినిమా అసలు అర్జున్ రెడ్డి. మీకు అసలు అది అని ఆ మాస్ గాని అదంతా, అది విజయ్ దేవరకొండ గారు అసలు సూపర్ యాడ్ చేశారు మూవీలో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఖైదీ, మన కార్తీ గారి సినిమా. అసలు దానికి ఏంటంటే వస్తుందని కూడా ఎవరికి తెలియదు అప్పటిదాకా, రిలీజ్ అయిన తర్వాత వరకు. కానీ ఖైదీ వచ్చింది లోకేష్ కనకరాజ్ గారికి అసలు ఒక ఫేమ్ వచ్చేసింది అనమాట. ఆయన ఫేమస్ పాపులర్ అయిపోయింది ఆ సినిమాతో. ఇక కార్తీ గారికి కూడా ఫ్యాన్స్ ఆ సినిమాతోనే వచ్చినారు మాక్సిమం. అసలు ఖైదీ సినిమాలో ఆ బిర్యానీ సీన్ కానీ, లాస్ట్ లో ఆ మిషన్ గన్ పట్టుకుని వచ్చి అందరిని కాలవడము, అసలు 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 హైలైట్ అసలు ఖైదీ సినిమా. ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సీతారామం. సీతారామం సినిమా అసలు డీక్యూ గారు ఇంతకు ముందు కన్నులు కన్నులను దోచాయటే సినిమాతో మనకి పరిచయం అయ్యారు, కానీ సీతారామం ఇంకా హైలైట్ అనమాట ఆయనకి. ఆ సినిమా సీతారామంతోనే ఇంకా మనకి దగ్గర అయ్యారు ఆయన. మృగాల్ ఠాకూర్ గారికి కూడా ఫ్యాన్స్ వచ్చారు ఆ సినిమా ద్వారా. అది. సో నెక్స్ట్ వచ్చేసి కేజీఎఫ్. కేజీఎఫ్ అసలు మనకి ఏంటంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ప్రశాంత్ నీల్ గారు అసలు ఇలాంటి మూవీ తీస్తున్నారని ఎవరికి తెలియదు అసలు. అంటే అసలు తెలుగు ఇండస్ట్రీకి కానీ ఎవరికి అసలు దీని మీద లైక్ ప్రమోషన్స్ లేవు, సరిగ్గా ఏం లేవు, సో తెలీదు. కానీ మూవీ వచ్చిన తర్వాత మాత్రం ఆ బీజిఎంలకి, ఆ ఎడిటింగ్ కి, రాకీ బాయ్ మన యష్ గారి యాక్టింగ్ కి, ప్రశాంత్ నీల్ గారు తీసిన విధానానికి అసలు హైలైట్. అసలు సినిమా మొత్తం అంతా ర్యాంప్ ర్యాంప్ అంతే మూవీ అంతా ఇక. సో ఇంకా కేజీఎఫ్ 2 వచ్చిన తర్వాత అది ఇంకా ర్యాంప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కేజీఎఫ్ 3 అంటున్నారు, చూడాలి మరి. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.